హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనర్ హబ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మనకి పల్లవి గారు మండపేట నుంచి వచ్చి మనకి ఈ డిజైన్స్ అయితే ఇచ్చారండి. పట్టు శారీ మీద బ్లౌజ్ని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. అలానే శారీకి ఈ విధంగా రెడీమేడ్ లేసెస్ దొరుకుతున్నాయి కదా మనకి, ఆ రెడీమేడ్ లేస్ని అయితే నేను డిజైన్ చేశాను. నెక్స్ట్ వన్, ఈ శారీకి వచ్చి సేమ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది మనకి. పల్లవి గారు అయితే సపరేట్గా వెల్వెట్ క్లాత్ తీసుకోమన్నారు. ఈ కలర్కి ఇది సెట్ అవుతుందని చెప్పి ఈ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. నాకైతే భలే నచ్చింది కలర్ కాంబినేషను. ఇప్పుడు మనకి కట్ వర్క్ లేస్ వచ్చింది కదా శారీలో కాంబినేషను, సేమ్ అందుకని సేమ్ అదే లేస్ కూడా వేయమన్నారు. అండ్ మగ్గం వర్క్, లేస్ అండ్ మగ్గం వర్క్ ఈ డిజైన్. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఒక పాపకి డిజైన్ చేయించారు. లంగావని బ్లౌజేనండి ఇది. కాకపోతే కింద మనము సాటిన్ అండ్ నెట్ ఇవి రెండు తీసుకొని ఈ బ్లౌజ్ని అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. లంగా అయితే ఇదండి, నార్మల్ లంగాని సెమీ స్టిచ్డ్ వచ్చింది. బ్లౌజ్ని అయితే మనము ఈ విధంగా డిజైన్ చేసాము ఈ లంగా మీదకి. నెక్స్ట్ వన్ వచ్చి ఒకటి నార్మల్ శారీ ఇచ్చారండి. నార్మల్ పట్టు శారీని లంగా జాకెట్ కింద డిజైన్ చేయమన్నారు. మనకి అంచు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా తీసుకొని మిడిల్లో ఎలిఫెంట్ అండ్ లేస్ కొంచెం మగ్గం వర్క్ డిజైన్ని యాడ్ చేశాను. ఇదండి శారీ అయితే. ఈ శారీ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ మనం ఆ కలర్ని అయితే బ్లౌజ్ పీస్ని తీసుకున్నాము. టోటల్ ఫైనల్ లుక్ అయితే ఇదండి, ఇలా వచ్చింది. టోటల్ శారీ అంతా నేను యూజ్ చేస్తాను, అంటే పళ్ళు పాటు కట్టు చెంగుని తీసి మిగిలిందంతా కూడా నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఫ్రిల్స్ పెట్టి అరేంజ్ చేసేసాను, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది. అలాగే వీటన్నిటికీ కాంబినేషన్లో మనకి ఒకటి క్యాన్ని స్టిచ్ చేయమన్నారు. ఈ విధంగా వచ్చింది.